మిమ్మల్ని హృదయపూర్వకంగా షిలాంగ్ మేఘాలయకి ఆహ్వానిస్తున్నాను. సో మీరు తెలుగు సోషల్ మీడియా జర్నలిస్ట్ అవ్వటం, చాలా పాపులర్ జర్నలిస్ట్ అవ్వటం, ఐ డ్రీమ్లో ఆ సోషల్ మీడియాలో సాంఘిక మాధ్యమంలో మీరు పనిచేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీ మాధ్యమం ద్వారా, ఐ డ్రీమ్ ద్వారా నేను ఇంకొకసారి మన తెలుగు ప్రేక్షకులకి, నా తెలుగు యువత, నా తెలుగు ఆడపడుచుల దగ్గరికి మళ్ళీ ఒక పోలీసుకు సంబంధించినటువంటి సందేహాన్ని, ఒక పోలీసుకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్టుని మీ ముందుకు తీసుకురావటం అనేది ఒక చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. మీరు తెలుగు యువత అంటున్నారు కానీ తెలుగులో మీకు తెలుగు కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా జిహెచ్పి రాజు గారి అభిమాన సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి కూడా మీరు కోట్ చేయాల్సి వస్తుంది. ఆల్ దోస్ యూత్ ఆఫ్ ఇండియా, whoever is watching the I Dream videos related to the very important subjects like what is the right or what are the rights under the Constitution of India available to the citizens of our great country. ఇది ప్రతి వాళ్ళకి తెలియాల్సిన సబ్జెక్ట్ అండి. మురళీధర్ గారు, మీరు ఈ కేరళ హైకోర్టు జడ్జిమెంట్ని మీరు ఉటంకించారు, ఇప్పుడు ఉదాహరణగా చెప్పారు. నేను దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నేను మీ ఇంటర్వ్యూలో నాకు చాలా క్లియర్గా గుర్తుందండి, నేను ఒకసారి చెప్పాను, పోలీసులకి ఏరా ఒరే అని అసభ్య పదజాలంతో మాట్లాడే అధికారం పోలీసులకు లేదు. ఏ యాక్ట్ ప్రకారంగానూ ఈ అధికారం పోలీసులకు లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను. నా పోలీస్ మిత్రులకు నేను చెప్పేది ఏమిటి అంటే, మీకు ప్రజల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందాలి అంటే ప్రజలతో మీరు స్నేహ సంబంధాలు పెంచుకోవాలి, మిత్రత్వం పెంచుకోవాలి. ఆ మిత్రత్వం మనకి మొట్టమొదటిగా మొదలయ్యేది భాషతోటే. మీరు ప్రజలని, ఒక రిక్షా తొక్కుకునే వ్యక్తి అయినా అవ్వచ్చు, రోడ్డు పక్కన జీవనోపాధి కోసం చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి అయినా అవ్వచ్చు, ఆయన గౌరవంగా తన వృత్తిని గౌరవిస్తూ చక్కగా బతుకుతున్నారండి. వారిని చూసి మీరు ఇలాగా కించపరుస్తూ ఏరా ఒరే ఇటు రారా అంటూ అన్నది మీకు ఆ అధికారం లేదు, మీరు అనకూడదు కూడా. అందుకని కేరళ ఈ హైకోర్టు ఆదేశం రావటం అన్నది నేను మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నాను. మన పోలీసు మిత్రులకి ముఖ్యంగా మన సబార్డినేట్ ర్యాంక్స్ ఉన్నాయండి. ద కానిస్టేబుల్స్ దగ్గర మొదలుకొని ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు కూడా పాపం వాళ్ళు ఎంతో పని ఒత్తిడిలో, స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉంటారండి. కొంతమంది నేను కానిస్టేబుల్స్, నేను హెడ్ కానిస్టేబుల్స్ని, ఏజ్డ్ అయినటువంటి ఏఎస్ఐస్ని నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళకి డ్యూటీ వేసినప్పుడు 11-12 గంటల పాపం వాళ్ళు రోడ్డు మీద మంచినీళ్ళు లేక, యూనిఫామ్లో ఉన్నటువంటి మన ఆడ పోలీస్, మన ఉమెన్